గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఏంటంటే చెప్పాను కదా, ఫైనాన్షియల్ ఇయర్లో 30 డేస్ 30 వీడియోస్. కొత్తగా జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరు ఈ వీడియోస్ చూసినా కూడా మన టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి పాలసీలు అన్నీ తెలుసుకొని మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి ప్రాపర్గా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ మంచి ఇన్కమ్ సంపాదించుకోవడానికి 30 వీడియోస్ చేస్తామని చెప్పాను కదా. దానిలో ఈరోజు సెకండ్ వీడియో అన్నమాట. ఫైనాన్షియల్ ఇయర్లో సెకండ్ వీడియో. ఇన్సూరెన్స్ అంటే ఏంది అనే టాపిక్ గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంది? ఎందుకు తీసుకోవాలి? బయట చాలా రకాల ఇన్వెస్ట్‌మెంట్స్ పాలిసీస్ ఉంటాయి. బయట డిఫరెంట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ ఉంటాయి. వాటికి, ఇన్సూరెన్స్‌కి డిఫరెన్స్ ఏంది? అసలు ఇన్సూరెన్స్‌నే మనం మొదటి బాధ్యతగా, మొదటి నిర్ణయంగా, మొదటి రెస్పాన్సిబుల్‌గా మన ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ పాలిసీలు ఎందుకు తీసుకోవాలనే దాని గురించి ఈరోజు ఒక 5 మినిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీన్ని బేస్ చేసుకొని అసలు ఇన్సూరెన్స్‌లు ఎందుకు తీసుకోవాలి అనేది మీకంటూ ఒక క్లారిటీ వస్తది. ఎస్పెషల్‌గా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి. ఓకేనా? అసలు ఇన్సూరెన్స్ అనేది ఏందంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పాలి. లైఫ్‌లో ఏం చేసినా చేయకపోయినా ఇన్సూరెన్స్ పాలిసీలు చేసుకుంటే వాళ్ళ కుటుంబము, ఫ్యామిలీ ఫ్యూచర్‌లో వచ్చే అవసరాలకు ఆర్థికంగా భరోసాగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు గూగుల్‌లో టైప్ చేసిన ఇన్సూరెన్స్ అనేది ప్రమాదాలు, ఆరోగ్యం, మరణం లేదా ఆస్తి నష్టం వంటి అంచనా వేయలేని ఆర్థిక నష్టాల నుంచి రక్షణ కల్పించే ఒక ఒప్పందం. ప్రీమియం అనేది చిన్న మొత్తం చెల్లించి భవిష్యత్తులో జరిగే పెద్ద ఆర్థిక నష్టాలను బీమా కంపెనీ ద్వారా భర్తీ చేసుకోవచ్చు. ఇది భవిష్యత్తుకు భద్రత, కుటుంబానికి ధీమాని ఇస్తుంది. ఇది ఇన్సూరెన్స్ అంటే. అంటే మనం మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిసీస్ ఉంటాయి. రీసెంట్‌గా నేను జరిగిన ఒక చిన్న కన్వర్జేషన్ మీకు చెప్తాను. ఇంకా బెటర్‌గా అర్థమైతది. ఇప్పుడు మనం ఊర్లల్లో అయినా, బయట అయినా, ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటాం. అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి, మన ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక పాలిసీ తీసుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యూచర్‌లో ఏ విధంగా బెనిఫిట్ ఉంది అనేది నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకేందంటే నేను ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీ అమ్మాను. 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి ఇయర్‌లీ 60,000 పే చేస్తున్నాడు. మంత్లీ 5,000. కానీ అదే 5,000 ఆయన ఒక రూ. 1,00,000 చిట్టి గూడా కడుతున్నాడు. చిట్టి కడుతున్న దగ్గర 5,000 కట్టడం వల్ల, సంవత్సరానికి 60,000 కట్టడం వల్ల, అతనికి ఏదన్నా జరిగితే ఆ రూ. 1,00,000 చిట్టి రిలేటెడ్‌గా అమౌంట్ గాని, కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కట్టిన డబ్బులు గూడా వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడుండే పరిస్థితుల్లో. అతనికి నేను చెప్పాను, "సార్, అక్కడ 5,000 కట్టడం వల్ల మీకొచ్చే బెనిఫిట్స్ ఈ విధంగా ఉన్నాయి. అదే 5,000 మీరు నేను చెప్పే మాటలు విని, టాటాలో ఉండే పాలిసీలని కొంచెం అర్థం చేసుకొని, భవిష్యత్తులో మీకు రాబోయే అవసరాలను అర్థం చేసుకొని, టాటా కంపెనీని నమ్మి, ఒక నమ్మకంగా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకుంటే, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీకు అనుకోని పరిస్థితులు ఏదన్నా ఎదురయ్యి, మీరు లేనట్లయితే, మీకు డెత్ జరిగినట్లయితే, మీ కుటుంబానికి రూ. 1,00,00,000 ఆర్థిక సహాయం అందించిన వాళ్ళవుతారు. 5,000 కట్టి రూ. 1,00,000 చిట్టి కట్టుకోవడం బెటరా? 5,000 కట్టి నీ కుటుంబానికి జీవితాంతం మీరు లేనప్పుడు గూడా ఒక రూ. 1,00,00,000 భరోసా ఇవ్వడం బెటరా అని అతనికి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అతను ప్రాపర్‌గా అర్థం చేసుకున్నాడు. అతని ఇన్‌కమ్‌ని బట్టి, అతని ఏజ్‌ని బట్టి, ఫ్యూచర్‌లో వచ్చే అవసరాలను బట్టి ఒక 50,00,000, రూ. 1,00,000 2 పాలిసీలు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అతను మంచిగా అర్థం చేసుకొని ఒక రూ. 1,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకున్నాడు. మహా అయితే ఒక 10 ఇయర్స్, 12 ఇయర్స్ ఎంతో కొంత అమౌంట్ మనం కట్టుకుంటూ పోతే అయిపోతుంది. దాని తర్వాత మనం డబ్బులు కట్టకపోయినా మనకేదన్నా జరిగితే ఫ్యామిలీ ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా మనం తీసుకున్న పాలసీ నుంచి వచ్చే డబ్బులతోన మన ఫ్యామిలీకి ఫ్యూచర్‌లో వచ్చే అవసరాలన్నీ తీరిపోతాయని ఒక ధీమా ఉంటుంది. అది ఇన్సూరెన్స్. మనం లేకపోయినా మనం సంపాదిస్తున్న డబ్బుల్ని మన ఫ్యామిలీకి అందించేదాన్ని ఇన్సూరెన్స్ అంటారు. ఫిజికల్‌గా మనం లేకపోవచ్చు. ఎమోషనల్‌గా, ఫైనాన్షియల్‌గా ఫ్యూచర్‌లో వచ్చే అవసరాలన్నిటికి వాళ్ళకొక ఆర్థిక భరోసా కల్పించేదాన్ని ఇన్సూరెన్స్ అంటారు. ఓకేనా? అంటే మనకి ఆహ్, మన అవసరాలకు తగ్గట్టుగా మంచి పాలిసీ ఎంచుకుంటే భవిష్యత్తులో వేరే ఎన్ని రకాల ఇన్వెస్ట్‌మెంట్ చేసినా గూడా ఒక ఇన్సూరెన్స్‌తో పోలిస్తే 90% అది సూటబుల్ ప్రొడక్టులు కావు. కొద్దిమంది రియల్ ఎస్టేట్‌లో పెట్టినా అంటారు. గోల్డ్ కొన్నా అంటారు. వాళ్ళకి అప్పులిచ్చినా, వీళ్ళకి ఎన్ని అప్పులిచ్చినా ఇక్కడ నువ్వు 5,000, 10,000 నెలకి, ఇయర్‌లీ ఒక 50,000, రూ. 1,00,000 కడితే ఒక పాలిసీ డాక్యుమెంట్ ఉంటది. నువ్వు లేనప్పుడు ఆ పాలిసీ డాక్యుమెంట్ తీసుకొని నామినీ మన ఫ్యామిలీలో వైఫ్ గాని, పిల్లలు గాని, పేరెంట్స్ గాని ఎళ్లి క్లెయిమ్ చేసుకుంటే మధ్యలో ఎలాంటి ఏ
ఈ పెత్తనాలు లేకుండా, మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్‌గా వాళ్ళకి ఆ పాలిసీ నుంచి వచ్చే ఇన్సూరెన్స్ కవరేజ్‌లు, బీమా మొత్తం గూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఒక్క రిస్క్ గూడా ఉండదు. బయట నువ్వు ఎన్ని రకాల ప్రాపర్టీలు గాని, ఆస్తులు అవి ఇవి ఎన్ని పెట్టినా గూడా అవి మన వాళ్ళు తీసుకుంటారా? మన వాళ్ళు దాని నుంచి లబ్ధి పొందుతారా? అనేది క్వెషన్ మార్క్. ఓకేనా? మనం ఉన్నప్పుడే కొన్ని కొన్ని ఇష్యూస్‌లో ఇప్పుడు ఆర్థికపరమైన సమస్యలు ఎన్నుంటాయి. మనం ఉన్నప్పుడే దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ మనమే తీసుకోలేకపోతున్నాం ఇప్పుడుండే సిట్యుయేషన్‌ల. అలాంటిది నువ్వు లేనప్పుడు నీకున్న ఆస్తులు గాని, భూములు గాని వీటన్నిటి నుంచి నీ ఫ్యామిలీ లబ్ధి చేరుతది అనుకోవడం ఒక అపోహ మాత్రమే. ఒక ఇన్సూరెన్స్ పాలిసీలు తప్ప నీకు, నీ కుటుంబానికి నువ్వు లేనప్పుడు నీ భవిష్యత్తులో నీ కుటుంబ ఆర్థిక పరిస్థితులకు అవసరమయ్యే ఆర్థిక మొత్తాన్ని అందించేదాన్ని ఇన్సూరెన్స్ అంటారు. ఈ విధంగా ఒక 4, 5 వర్డ్స్ మీరు ప్రాపర్‌గా వీడియో చూడండి. మీరు కూడా సెర్చ్ చేయండి. అసలు ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంది? అనేది నాకు తెలిసిన ఒక 4 ముక్కలు మీకు చెప్పినాను. దీన్ని బేస్ చేసుకొని మీకు తెలిసిన సర్కిల్‌లో, మీకు తెలిసిన ఫ్యామిలీ వాళ్ళకుండే ఇన్‌కమ్ స్టేటస్‌ని బట్టి అట్‌లీస్ట్ ఒక రూ. 1,00,000 ఒక 50,000 ఏదో ఒక పాలిసీ చదువుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్‌లు, చదువుకోకపోతే సేవింగ్ పాలిసీస్. ఏ ఒక్క పాలిసీ ఇప్పించినా మన దగ్గర బ్రహ్మాండమైన పాలిసీస్ ఉన్నాయి. కస్టమర్ ఉన్నా లేకున్నా వాళ్ళ ఫ్యామిలీకి 50,000 కట్టినా కూడా దాదాపు ఒక 30,00,000, 50,00,000 ఆర్థిక సహాయం అందేటట్టు ఉంటాయన్నమాట. సేవింగ్ పాలిసీస్ అయినా. టర్మ్ ఇన్సూరెన్స్‌లు అయితే ఇంకా చాలా చీపు ప్రైస్‌లలో ఉన్నాయి. రెగ్యులర్ పీపీటీలో వెళ్తే సంవత్సరానికి 10,000లో కూడా ₹1,00,00,000 పాలిసీలు ఇవ్వచ్చు. మీరు ప్రాపర్‌గా సబ్జెక్ట్ నేర్చుకోండి. మనకు తెలిసిన సర్కిల్‌లో ఎవరికి ఏ పాలిసీలు ఇవ్వాలనేది ప్రాపర్‌గా ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి, వాళ్ళ ప్రొఫైల్‌ని బట్టి, వాళ్ళ భవిష్యత్తులో రాబోయే అవసరాలకు తగ్గట్టుగా మీరు పాలిసీలు ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయండి. అందరికి బిజినెస్ అవుతుంది. ప్రతి ఒక్క కస్టమర్‌కి ఇన్సూరెన్స్ గురించి అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతోన ఈ 30 డేస్ 30 వీడియోస్ అనేది చేస్తున్నాను. ఈ వీడియోస్ అన్నీ ప్రాపర్‌గా చూడండి. కొత్తగా ఎవరైతే టాటా లైఫ్ ఇన్సూరెన్స్‌లో అడ్వైజర్‌గా చేరుతున్నారో వాళ్ళందరికీ 30 వీడియోస్ చాలండి మీరు బిజినెస్ చేసుకోవడానికి. కొంచెం సబ్జెక్ట్ అనేది ప్రాపర్‌గా అర్థం చేసుకోండి. ఏం డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి, మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఆ డౌట్ రిలేటెడ్‌గా నెక్స్ట్ వీడియోలో ఒక 1 మినిట్ గాని, 30 సెకండ్స్ అయినా డౌట్ క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ టాపిక్ అనేది కంటిన్యూ చేస్తాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. హ్యాపీ ఫైనాన్షియల్ ఇయర్. ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో ప్రతి ఒక్క ఫ్యామిలీని ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా తయారు చేయాలి. వాళ్ళని ఫైనాన్షియల్‌గా మంచి మంచి పాలిసీలు ఇచ్చి ప్రొటెక్ట్ చేస్తూ మనం గూడా ఫైనాన్షియల్‌గా సెటిల్ కావాలనేది నా ఒక చిన్న అభిప్రాయం అన్నమాట. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.